హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజైతే తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో క్లాసెస్ అయితే మీకు కేవలం 399 రూపీస్కే అందించే ప్రయత్నం చేశాము. 90 మార్కులకు దాదాపుగా 80 మార్కులకు పైగా 90కి 90 కూడాను సాధించే విధంగా అయితే ఈ వీడియోస్ అయితే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎవరైతే టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో 90 మార్కులు కంటెంట్ కోసం అయితే ఈ 399 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ అయితే సాధించగలరు. ఇకపోతే ఎస్ఏ ఇంగ్లీష్ సంబంధించిన వారు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఏ ఇంగ్లీష్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కంటెంట్ మెథడ్ అలాగే వీడియోస్ రూపంలో ఖచ్చితంగా మీకు మార్క్స్ సాధించే విధంగా టాపిక్ వైజ్ బిట్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, కంప్లీట్ వివరణాత్మకంగా మీకు వీడియోస్ అయితే కేవలం 1000 రూపీస్కే అందించే ప్రయత్నం చేశాము. ఈ యొక్క వీడియోస్ అయితే మీకు మీ యొక్క టెట్ స్కోర్ని 140 మార్కులు పైగా తెచ్చే విధంగా అయితే ఉంటాయి. సో ఆలస్యం చేయకుండా పిఆర్ అకాడమీ యాప్ని అయితే ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పిఆర్ అకాడమీ అనేటువంటిది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాక వెంటనే అక్కడ మీకు 399 రూపీస్కి తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ అనేటువంటి కనిపిస్తుంది. 1000 రూపీస్కి ఇంగ్లీష్ మెథడ్ అలాగే కంటెంట్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా మీకు ఒక మంచి క్వాలిటీతో మీకు మరియు స్టేట్ ఫ్యాకల్టీస్తో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరి ఈరోజైతే ఏపీ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం తెలుగు గ్రామర్లో ఖచ్చితంగా వచ్చేటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది అసమాపక క్రియా వాక్యాలు. అసమాపక క్రియలో వాక్యాలు అనేటువంటిది ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు అయితే మరి డిఎస్సిలో అయితే 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. టెట్లో అయితే ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. ఆ 1 మార్క్ వచ్చే ప్రతి ఒక్క టాపిక్ని మీకు మన యూట్యూబ్ ఛానల్లో అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ గ్రామర్ అండ్ కంటెంట్ మీకు 399 రూపీస్కే తెలుగుకు సంబంధించినటువంటి బిట్స్తో పాటుగా మీకు ఈ యొక్క క్లాసెస్ కూడా వీడియో క్లాసెస్ కూడా కేవలం 399 రూపీస్కే అందించే ప్రయత్నం చేస్తాము. సో మన యొక్క పిఆర్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ తక్కువ టైంలో ఉన్న స్కోరింగ్ పెంచుకునే సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టండి. మీరు మంచి మార్క్స్ అయితే సాధించగలని అయితే ఆశిస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. త్వార్థము అంటే ఏమిటి అంటే కనుక ముందుగా మనకి త్వార్థం రావాలంటే కాలాల గురించి రావాలి. ఏం రావాలి? కాలాలు. కాలాలు ఏమిటి? కాలాలు ఏమిటమ్మా? భూతకాలం, భవిష్యత్ కాలం మరియు వర్తమాన కాలం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. మరి ఈ కాలాలను అసమాపకంగా చెప్పగలిగితే సో క్రియలు ఎన్ని రకాలు? క్రియలు 2 రకాలు. ఏంటవి? ఒకటి సమాపక క్రియ, 2 అసమాపక క్రియ. 1 సమాపక క్రియ, 2 అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే ఏమిటి? చేశాడు అనేటువంటిది సమాపక క్రియ అయితే చేసి అనేటువంటిది అసమాపక క్రియ. ఓకేనా? చేసి అనేటువంటిది అసమాపక క్రియ. వెళ్ళాడు అనేటువంటిది సమాపక క్రియ అయితే వెళ్ళి అనేటువంటిది అసమాపక క్రియ. సో సమాపక క్రియ అంటే ఏమిటి? ఒక పని జరిగిందని పూర్తిగా చెప్పడము. అసమాపక క్రియ అంటే ఏంటి? ఒక పని జరుగుతుంది, ఇంకా నెక్స్ట్ పని ఏదో ఉంది అని తెలియజేసేలా అసమాపకంగా చెప్పడం. మనకి ఇక్కడ ఏం అవసరము? కాలాలను అసమాపకంగా చెప్పడం. భూతకాలాన్ని అసమాపకంగా చెప్పడం అంటే జరిగిపోయిన కాలాన్ని అసమాపకంగా చెప్తే దాన్ని ఏమంటారు అంటే కనుక భూతకాల అసమాపక క్రియ అంటారు. భూతకాల అసమాపక క్రియ అంటారు. భూతకాల అసమాపక క్రియ అంటే ఏంటి? జరిగిపోయిన కాలాన్ని అసమాపకంగా చెప్పాలి. అంటే వెళ్ళాడు, తిన్నాడు అనేటువంటి జరిగిపోయింది. వెళ్ళాడు, తిన్నాడు అనేటువంటి జరిగిపోయింది. ఈ వెళ్ళాడు, తిన్నాడు అనే దాన్ని ఎలా రాయవచ్చు అసమాపకంగా? వెళ్ళాడు అన్నదాన్ని వెళ్ళి, తిన్నాడు అన్నదాన్ని తిని అని వస్తే కనుక అది అసమాపకము అవుతుంది. ఏ అసమాపకము? త్వార్థము అవుతుంది అనమాట. సో త్వార్థానికి ఒక ఉదాహరణ చూస్తే కనుక నేను అన్నం తిని బజారుకి వెళ్ళాను.
నేను అన్నం తిని బజారుకి వెళ్ళాను. సో తిని అనేటువంటి వచ్చింది కాబట్టి ఇందులో ఏమొచ్చింది? ఈశ్వరం అనేటువంటి వచ్చింది. గుడిలో ఏమొస్తుంది? ఈశ్వరం వస్తుంది. గుడిలో ఏ స్వరం వస్తుంది? ఈశ్వరం వస్తుంది. కాబట్టి ఏదైతే సంశిష్ట వాక్యాలు ఉంటాయో, జరిగిపోయిన పని తెలియజేసే సంశిష్ట వాక్యాలు, అవన్నీ కూడాను త్వార్థాలే అవుతాయి. అవన్నీ కూడాను త్వార్థాలే అవుతాయి అన్నమాట. ఎలాంటివి? రవి పుస్తకం రాసి పడుకున్నాడు. రవి పుస్తకం రాసి పడుకున్నాడు. సో రాశిలో ఏముంది? ఈశ్వరం ఉంది. సో ఈ విధంగా అసమాపక క్రియ అంటే రాశి అనేటువంటిది, రాశాడు అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. అది భూతకాలానికి సంబంధించింది. భూతకాలాన్ని అసమాపకంగా చెప్పగలిగితే అది ఏమవుతుంది? త్వార్థము అవుతుంది. రైట్, త్వార్థం వచ్చింది అనుకుంటాను. త్వార్థం అంటే ఏంటి? భూతకాలాన్ని అసమాపకంగా చెప్పాలి. నెక్స్ట్ సత్రార్థకం. సత్రార్థకం అంటే ఏంటి? వర్తమాన కాలాన్ని అసమాపకంగా చెప్పడం. వర్తమాన కాలాన్ని అసమాపకంగా చెప్పేటువంటి క్రియను సత్రార్థకం అంటారు. ఇప్పుడు వస్తున్నారు, వెళ్తున్నాడు, అలాగే రాస్తున్నారు, వీటన్నిటినీ వర్తమాన కాలంగా చెప్పొచ్చు. మరి దీన్ని అసమాపకంగా చెప్పాలంటే వస్తున్నారు అన్నదాన్ని వస్తు, వెళ్తున్నారు అన్నదాన్ని వెళ్తూ, రాస్తున్నారు అన్నదాన్ని రాస్తూ అని చెప్పడం జరుగుతుంది. వీటన్నిటిని ఎలా చెప్పొచ్చు? తూ స్వరంతో చెప్పొచ్చు. అంటే వర్తమాన కాలము అసమాపకంగా చెప్పేటప్పుడు తూ స్వరంతో వస్తుంది. ఒక ఉదాహరణ చూస్తే కనుక మనము దీన్ని ఎలా రాయొచ్చు ఒకసారి చూద్దాం. నేను పుస్తకం రాస్తూ టీవీ చూస్తున్నాను. రెండు కూడాను జరుగుతున్నటువంటి పనినే తూ అనేటువంటి స్వరంతో వస్తుంది. జరుగుతున్న పనిని అసమాపకంగా చెప్పగలిగితే అది సత్రార్థకము అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. ఇకపోతే ఛేదార్థకం అంటే ఏంటి? భవిష్యత్తు కాల అసమాపక క్రియ. అంటే భవిష్యత్తు అంటే ఏంటి? జరగబోయే పనిని అసమాపకంగా చెప్పాలి. నేను వెళ్తాను అనేటువంటిది ఇది జరగబోయేటువంటి భవిష్యత్తు కాలానికి సంబంధించి. దీన్ని అసమాపకంగా చెప్పాలంటే వెళ్తే. నేను రాస్తాను, రాస్తే. నేను ఆడుతాను, ఆడితే. సో దీన్ని తే స్వరంతో వస్తుందమ్మా. ఏ స్వరంతో వస్తుంది? ఛేదార్థకం అనేటువంటిది భవిష్యత్తు కాల అసమాపక్రియ అన్నట్లో తే వస్తుంది. అంటే జరగబోయే పనిని అసమాపకంగా తెలియజేస్తాము. మరి దానికి సంబంధించి ఏ విధంగా వస్తుంది? నేను బాగా చదివితే మార్కులు వస్తాయి. ఈ రెండు కూడాను జరగబోయేటువంటి పనులని సూచిస్తున్నాయి. అయితే ఒకటి ఏముంది? చదివితేలో తే అనేటువంటిది ఉంది. కాబట్టి వర్షాలు పడితే పంటలు పండుతాయి. ఓకేనా? నేను బజారుకు వెళ్తే కాయగూరలు కొంటాను. సో తే అనేటువంటి స్వరంతో మొదటి అసమాపక క్రియ అయితే అది భవిష్యత్తు కాల అసమాపక క్రియను తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? ఛేదార్థకం అవుతుంది. సో త్వార్థం అంటే భూతకాల అసమాపక క్రియను తెలియజేస్తుంది, ఈ స్వరం వస్తుంది. సత్రార్థకం అంటే వర్తమాన కాల అసమాపక క్రియను తెలియజేస్తుంది, ఇది తూ స్వరం వస్తుంది. అలాగే ఛేదార్థకం అంటే భవిష్యత్తు కాల అసమాపక క్రియను తెలియజేస్తుంది, ఇందులో తే స్వరం వస్తుంది. సో ఈ విధంగా ఇందులో నుంచి ఒక మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరిన్ని ప్రీవియస్ బిట్స్ అయితే మన యొక్క పిఆర్ అకాడమీ యాప్లో అయితే ఉన్నాయి. అలాగే కంప్లీట్గా అందులో వీడియోస్ కూడా మీకు ఉన్నాయి. పూర్తి విశ్లేషణాత్మకంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా 399 రూపీస్కే ఈ క్లాసెస్ అయితే పర్చేస్ చేయండి, మంచి మార్కులు సాధించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.